టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి పునరాగమనం కోసం సుదీర్ఘకాలంగా సాగుతున్న అభిమానుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. అతను 14 నెలల తర్వాత మళ్లీ భారత జట్టులో కనిపించబోతున్నాడు. ఇంగ్లాండ్తో ఈ నెల 22న ఆరంభమయ్యే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం సెలెక్టర్లు మహమ్మద్ షమిని భారత జట్టులోకి ఎంపిక చేశారు. తెలుగు కుర్రాడైన నితీష్ కుమార్ రెడ్డి సైతం ఈ జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు పేస్ బౌలింగ్ శక్తిని మించి జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే పర్ఫార్మెన్స్ చేసేసరికి అతను గాయపడ్డాడు. చివరి మ్యాచ్లో మధ్యలోనే బుమ్రా బౌలింగ్కు దూరం కావడంతో భారత అవకాశాలను బాగా దెబ్బతీసింది. అతడి ఫిట్నెస్పై స్పష్టత లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడడం అనుమానంగా మారింది. దీంతో భారత పేస్ విభాగం పూర్తిగా బలహీనపడిపోయినట్లయింది. ఆందోళన చెందుతున్న సమయంలో మహమ్మద్ షమి ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో తిరిగి రావడం గొప్ప ఊరటే అనుకోవచ్చు. 2023 ప్రపంచకప్లో ఈ బెంగాల్ టైగర్ ఎంత గొప్పగా రాణించాడో తెలిసిందే. కానీ మోకాలి గాయం అతన్ని ఏడాదికి పైగా ఆటకు దూరం చేసింది. గత ఏడాదంతా అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడలేకపోయాడు. శస్త్రచికిత్స కోసం చేయించుకొని కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. 2 నెలల కిందట షమి ఫిట్నెస్ సాధించినట్లు కనిపించినా టీమ్ మేనేజ్మెంట్ అతడి విషయంలో ఆచితూచి వ్యవహరించింది. ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటిన ఫిట్నెస్ ఫామ్ను చాటుకున్నప్పటికీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు. సిరీస్ మధ్యలో షమి జట్టులోకి వస్తాడని వార్తలు వచ్చినా షమి వెంటనే టెస్టు క్రికెట్ ఆడే స్థాయిలో తన మోకాలు బలపడలేదని బీసీసీఐ వైద్య బృందం స్పష్టం చేయడంతో అతను స్వదేశంలోనే ఉండిపోయాడు. వచ్చే నెలలో మొదలయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకైనా షమి అందుబాటులోకి వస్తాడా లేదా అనే సందేహాలు కలిగాయి. అయితే ఇంగ్లాండ్తో సిరీస్కు ఎంపిక కావడంతో ఈ సందేహాలు తొలగిపోయాయి. బుమ్రా ఆ సమయానికి ఫిట్నెస్ సాధిస్తాడో లేదో కానీ షమి రాక జట్టుకు బలాన్నిస్తుంది. బుమ్రా కూడా అందుబాటులోకి వస్తే పేస్ బలం డబుల్ అవుతుంది. మరి ఇంగ్లాండ్తో సిరీస్లో షమి ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్కు సెలెక్టర్లు భారత జట్టును ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో 15 మంది టీం సభ్యులతో మహమ్మద్ షమి చోటు దక్కించుకోవడం భారత అభిమానులకు ఉత్సాహాన్నిచ్చే విషయం. 2023 వన్డే ప్రపంచకప్ ముగిశాక మహమ్మద్ షమి గాయంతో అంతర్జాతీయ క్రికెట్కు దూరమయ్యాడు. అతడి పునరాగమనం గురించి 2 నెలల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ నిరీక్షణ తప్పలేదు. ఎట్టకేలకు ఇంగ్లాండ్తో సిరీస్కు మంచి అవకాశం దక్కించుకున్నాడు. భారత్ చివరిగా దక్షిణాఫ్రికాతో ఆడిన టీ20 సిరీస్లో సభ్యులైన అవేష్ ఖాన్, యష్ దయాల్, రమణ్దీప్ సింగ్, జితేష్ శర్మలపై వేటు పడింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆకట్టుకున్న ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తిరిగి టీ20 జట్టులో చోటు సంపాదించుకున్నాడు. బంగ్లాదేశ్పై తన అరంగేట్ర టీ20 సిరీస్లో అదరగొట్టినప్పటికీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక కావడంతో దక్షిణాఫ్రికాతో టీ20లకు నితీష్ దూరమయ్యాడు. అవేష్, యష్, జితేష్ స్థానాల్లో షమి, హర్షిత్ రాణా, ధ్రువ్ జురేల్ అవకాశం దక్కించుకున్నారు. గత ఏడాది జూలైలో శ్రీలంకతో టీ20 సిరీస్లో భారత జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించిన శుభ్మన్ గిల్ ఇప్పుడు జట్టులో చోటు లేదు. స్పిన్ ఆల్రౌండర్ అయిన అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. అతడితో పాటు వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఈ నెల 22న కోల్కతాలో జరిగే తొలి టీ20తో సిరీస్ ఆరంభమవుతుంది. తర్వాత మ్యాచ్లు వరుసగా జనవరి 25 చెన్నైలో, జనవరి 28 రాజ్కోట్లో, జనవరి 31న పూణేలో, ఫిబ్రవరి 2వ తేదీన మళ్ళీ పూణేలో జరుగుతాయి. అనంతరం భారత్ ఇంగ్లాండ్ ఫిబ్రవరి 6 నుంచి 3 వన్డేల సిరీస్లలో తలపడతాయి.